అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శశి మీడియా. ప్రస్తుతం మీకు కనిపిస్తున్నవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి. మీరు చూడొచ్చు, ఒక పక్క 6 టవర్లు, మరో పక్క 6 టవర్లు నిర్మాణం జరిగినటువంటి ప్రాంతం ఇది. మనకి E3 N11 జంక్షన్లో ఉంటుందండి. E3 అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు, అలానే N11 రోడ్డు ఏదైతే ఉందో అమరావతిలో, ఆ రెండింటి యొక్క జంక్షన్లో ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ని అయితే నిర్మించారు. ఒకసారి వాటి యొక్క స్ట్రక్చర్ చూడొచ్చు. వీటికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, ఒక్క ఇటుక రాయి కూడా వాడకుండా నిర్మించినటువంటి నిర్మాణాలే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి. ఆర్సీసీ విధానంలో నిర్మించినటువంటి వాల్స్ తోటి G+12 విధానంలో ఈ టవర్స్ని అయితే నిర్మించడం జరిగిందండి. మొత్తంగా చూసుకున్నట్లయితే 12 ఫ్లోర్లు ఉంటాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ క్లోజ్డ్ స్ట్రక్చర్ ఉంటుందండి. ఈ 12 టవర్లకి సంబంధించి క్లోజ్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. కింద ప్రాంతంలో మీరు చూడొచ్చు, కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అన్ని టవర్స్ని కలుపుతూ వెళ్ళింది. దాదాపుగా 70 to 80% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినటువంటి ప్రాంతం. మీరు చూడొచ్చు, కింద ఏదైతే ఉందో అదంతా కూడా ఏంటంటే కార్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం అండి. 2014 నుంచి 19 మధ్యకాలంలో ఈ టవర్స్ ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే వారికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే వారికి ఉన్నటువంటి మధ్యకాలంలో ఈ టవర్స్ని ఇప్పుడు ఎలా ఉన్నాయో అక్కడ వరకు అయితే నిర్మించారు. ప్రస్తుతం మనకైతే ఇక్కడ చిన్న చిన్న మిగతా వర్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతున్నాయి. మీకు అక్కడ చిత్రంలో కనిపిస్తుంది CRDA మెయిన్ ఆఫీస్ అండి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ని ఆనుకుని ఈ CRDA మెయిన్ ఆఫీస్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ప్రస్తుతం ఈ టవర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో మనకి AC వర్క్లు, ప్లంబింగ్ వర్క్లు, పెయింటింగ్ వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు ఇక్కడ కనిపిస్తున్నవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రోడ్లో మనకి మినిస్టర్ బంగ్లాస్ అండి. మినిస్టర్ బంగ్లాస్కి సంబంధించి కూడా వర్క్ అనేది స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు చిత్రంలో ఎలా కడుతున్నారు అనేవి. G+1 విధానంలో మినిస్టర్ బంగ్లాస్ అండ్ జడ్జి బంగ్లాస్ ఒకే రోడ్లో, మనకి ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు నడుస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో అక్కడ రన్ అవుతున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి IAS IPS ఆఫీసర్లకు సంబంధించినటువంటి టవర్స్ అండి. వారిలో జూనియర్స్ ఎవరున్నారో వారి కోసం ఇవి. ఒకసారి ఈ రోడ్డును చూడొచ్చు మీరు. N11 రోడ్ అండి. E3 రోడ్డు N11 రోడ్డుకు ఉన్నటువంటి జంక్షన్లో ఈ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ కొన్ని బిల్డింగ్స్కి అయితే పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. మరి వీటికి సంబంధించి ప్లంబింగ్, వాటర్, ఆ పైపులు అనేవి బయట నుంచి ఎలా తీసుకెళ్లారు అనేది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. వీటికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, మనకి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి 12 టవర్లో ఒక్క ఫ్లోర్కి వచ్చి 2 ఫ్లాట్లు ఉన్నాయండి. మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటివి ఒక్కో టవర్కి వచ్చి 24 ప్లాట్లు ఉంటాయి. మనకు 12 టవర్లు ఉన్నాయి. అంటే దాదాపుగా 288 ప్లాట్లు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇంకా కొన్ని టవర్స్ కూడా ఇక్కడ నిర్మాణం జరగాల్సి అయితే ఉందండి. మొత్తం దీని గురించి మాట్లాడుకున్నట్టయితే, దీనికి పర్టికులర్గా ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి జీతభత్యాల్లో వారి యొక్క హౌస్ రెంటల్ అలవెన్స్ దాదాపుగా 50,000 రూపాయలు అయితే ఉంటుందండి. సో గత 5 ఏళ్లలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు అనేవి ఇక్కడే నిర్వహించారు. సచివాలయం, సెక్రటేరియట్ అనేవి కూడా ఇక్కడ నుంచే నడిచినాయి. ఒకవేళ ఈ బిల్డింగ్స్ని కనుక కంప్లీట్ చేసి ఉంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఒక్కొక్క ఎమ్మెల్సీకి కలిపి దాదాపుగా 50,000 రూపాయలు పైబడి హౌస్ రెంటల్ అలవెన్స్ అయితే ఉంది. మినిస్టర్స్కి ఇంకా ఎక్కువ ఉంది. ఈ మినిస్టర్ బంగ్లాస్ కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ని కనుక కంప్లీట్ చేసి ఉంటే సంవత్సరానికి వచ్చి కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం అనేది ఆదా అయ్యేది. మరి 5 ఏళ్లలో ఎన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయ్యేది చూడొచ్చు. ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేసినటువంటి ఈ ప్రాంతంలో మరికొన్ని టవర్స్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి టోటల్గా ఇప్పటివరకు అయితే 288 ఫ్లాట్స్ అయితే కంప్లీట్ అయినాయండి. యాక్చువల్గా లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేక నేను బయట నుంచే చూపిస్తున్నాను. దీని గురించి మనం మాట్లాడుకున్నట్టే, మనకి ఏపీలో దాదాపుగా ఇప్పటికీ 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం అన్ని రకాల ఎమ్మెల్సీలు కలిపి 58 మంది ఉన్నారండి. టోటల్ 233 మంది ఉన్నారు. బట్ ఇక్కడ నిర్మించినటువంటి ఫ్లాట్స్ వచ్చి 288 ఫ్లాట్స్ నిర్మించారండి. వీటికి అదనంగా మరికొన్ని టవర్లు, ఇంకొక 6 టవర్స్, అంటే ఇంకొక 6 టవర్ల నిర్మాణం అయితే జరగాలి. మీరు ఒకసారి అనుకోవచ్చు, ఒక్కో టవర్కి వచ్చేసి 24 ఫ్లాట్లు అంటే 6/24 లెక్కేసుకోవచ్చు. ఇంకొక 144 ఫ్లాట్స్ నిర్మాణం కూడా జరగబోతుంది. మరి మనకి ఉంది 233 మందే కదండి మొత్తం కలిపి. మరి ఇన్ని ఫ్లాట్ల నిర్మాణం ఎందుకు చేస్తున్నారని అడగొచ్చు. మరి జిల్లాల పునర్విభజన కనుక మరలా జరిగి ఉన్నట్లయితే మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సీట్లు అనేవి ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఇక్కడ ప్రస్తుతం ఉన్న వాళ్ళ వరకే కట్టకుండా, ఒకవేళ జిల్లాల పునర్విభజన జరిగి మనకి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇటువంటి కోటా కనుక పెరిగినట్లయితే మరలా వారి కోసం స్పెషల్గా కట్టకుండా
ఒకసారి అన్నిటికీ సరిపడే విధంగా కట్టేసుకున్నట్లయితే మరలా రేపు వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన యొక్క ముందు చూపుతోటి ఇక్కడైతే మొత్తం 12 టవర్స్ ఇప్పుడు కట్టారు, ఇంకొక 6 టవర్స్ అయితే కట్టాల్సి ఉందని చెప్తూ ఉన్నారు. సో అందుకోసం ఆయన అయితే ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందండి. పూర్తి ఆర్సీసీ విధానంలో ఎటువంటి భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, ప్రకృతి విపత్తులు ఎటువంటి జరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గోడలకి చిన్న క్రాక్ కూడా రాదండి. లోపలికి వెళ్ళి తీసుకోవడానికి పర్మిషన్ లేకపోవడం వల్ల మీకు అంతా బయట నుంచే చూపిస్తున్నాను. సో ప్రజాధనం వృధా అవ్వకుండా ప్రభుత్వానికి ఎంత మేర మిగిలేది, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టే అవకాశం దొరికేదని చూడొచ్చు. దీనికి ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది హైకోర్టు బిల్డింగ్ అండి. యాక్చువల్గా ఈ రోడ్లను చూస్తేనే కనిపిస్తూ ఉంటుంది అది. మీకు మినిస్టర్ బంగ్లాస్, జడ్జెస్ బంగ్లాస్ కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్నవి జడ్జెస్ బంగ్లాస్ అండి. మనకి ఈ రోడ్లోనే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న రోడ్లో ఇటు అమరావతిలో తిరిగే వాళ్ళకైతే కొంచెం సుపరిచితమే. మినిస్టర్ బంగ్లాస్ ఉంటాయి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాటి వస్తే ఆ నెక్స్ట్ జడ్జెస్ బంగ్లాస్ అయితే ఉంటాయండి. ప్రస్తుతం మినిస్టర్ బంగ్లా అండ్ జడ్జెస్ బంగ్లాస్ ఈ రెండింటికి కలిపి ఒకరే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే తగ్గించుకున్నారండి. సో దానికి సంబంధించి ఆల్రెడీ నిర్మాణాలు కూడా జరిగినాయి. ఈ జడ్జెస్ ఉండే దానికి కరెక్ట్గా ఆపోజిట్లోనే ఒక 500 మీటర్స్ దూరంలోనే ప్రస్తుతం అయితే శాశ్వత హైకోర్టు కాంప్లెక్స్ అనేది నిర్మాణం కాబోతుంది. ఈ మధ్యలో అంటే ఈ బిల్డింగ్స్కి హైకోర్టుకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక మనకి యాక్చువల్గా గ్రౌండ్ అనేది కూడా ఏర్పాటు చేయబోతున్నారు అన్నాడు. అంటే పార్క్ రూపంలో చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్నటువంటి హైకోర్టు, ఇటు పక్కన మనకి ఈ రోడ్లో జడ్జెస్ బంగ్లాస్ ఉన్నాయి. సో ఈ మధ్య ప్రాంతంలో అయితే ఒక పార్క్ రాబోతుందండి. సో దానికి యాక్చువల్గా సైక్లింగ్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్లు అన్నీ ఉంటాయి. సో హైకోర్టు కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని పక్కన హెచ్ఓడి టవర్స్ కూడా కట్టబోతూ ఉన్నారు ఆ రోడ్లో. సో ఇటు పక్క నుంచి మినిస్టర్స్ వెళ్ళాలన్నా, ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళాలన్నా, కానీ కోర్టుకి జడ్జెస్ వెళ్ళాలన్నా కూడా వాకబుల్ డిస్టెన్స్లో వాళ్ళు పొద్దున్నే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదా బ్యాటరీ సైకిల్స్ ఇటువంటివన్నీ ఉంటాయని చెప్తున్నారు, అవన్నీ వేసుకెళ్ళొచ్చు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేది లోపల జరుగుతుందండి. బట్ పర్మిషన్ లేకపోవడం వల్ల లోపల ఏం వర్క్ చేస్తున్నారనేది మీకు చూపించలేకపోతున్నాను. మినిస్టర్ బంగ్లాసు, జడ్జెస్ బంగ్లాసు, అలానే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి బంగ్లాస్ అన్నీ కూడా G+1 విధానంలో నిర్మితమవుతున్నాయి. ఎంప్లాయీస్కి సంబంధించి ఏవైనా కూడా G+12 విధానంలో టవర్స్ అయితే కట్టబోతున్నారు. మీకు కనిపించే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించినటువంటి టవర్స్ అండి. అంటే వాళ్ళలో జూనియర్ క్యాటర్. ఇక్కడ మీరు చూడొచ్చు వర్క్ అనేది ఎంతవరకు జరుగుతుందో, జడ్జెస్ ఎంతమంది అయితే ఉన్నారో వారి కోసం హైకోర్టుకు సంబంధించి వారందరి కోసం అయితే ఈ బంగ్లాస్ నిర్మాణం అనేది జరుగుతుంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారండి మొత్తంగా చూసుకున్నట్లయితే. సో మీరు చూడండి, మనకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎంపీలు అనే వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, ఓకే వాళ్ళు తీసేయండి, మినిస్టర్లు, జడ్జెస్, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది ఇస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు వారికి శాశ్వతంగా నివాసాలు అనేవి ఇచ్చినట్లయితే, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, ఇప్పుడు చంద్రబాబు గారు ఉండని, నెక్స్ట్ ఇంకోట్లు ఉండని, లేదా మళ్ళీ వీళ్ళే ఉన్నాయి, ఏం జరిగినా కూడా వారికి శాశ్వతమైనటువంటి నివాసం అనేది కల్పించినట్లయితే హౌస్ రెంటల్ అలవెన్స్ తగ్గుతుంది. సో మనకి ఇప్పుడు దాదాపుగా వీళ్ళందరూ కలిపి ఒక 400-500 మంది ఉన్నా కూడా ప్రభుత్వానికి నెలకు వచ్చేసేసి ఒక 25 కోట్ల రూపాయల దాకా మనకు ఆదాయ అవకాశాలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. మరి సంవత్సరానికి ఎన్ని కోట్లు అవుతుందో చూడండి. ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక ఇంకొక వీడియోలో చూసాం, గెజిటెడ్ ఆఫీసర్స్కి, ఎన్జిఓస్కి, అలానే గ్రూప్ డి ఆఫీసర్స్కి, వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ టవర్స్, ఎల్ఎన్టీ వాళ్ళకి, షాపూర్జీ, పల్లంజీ వాళ్ళకైతే ఆల్రెడీ కాంట్రాక్ట్స్ ఇచ్చేసేసారు, వాళ్ళు వర్క్స్ స్టార్ట్ చేశారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల ఇవ్వండి మీకు ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నాయి చూడండి, ఇవేనండి మనకి యాక్చువల్గా ఎన్జిఓ టవర్సు, ఆ పక్కన కనిపిస్తుంది గ్రూప్ డి టవర్సు, ఇటు పక్కన కనిపిస్తుంది చూడండి ఇంకొకటి, అవి గ్రూప్ డి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అండి. మనకు ఎదురుగా కనిపించేది మాత్రం గ్రూప్ డి, ఇవన్నీ కూడా ఎన్జిఓ టవర్స్. సో మొత్తంగా చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ సంబంధించినటువంటి కనిపిస్తుంది. ఈ రోడ్డు యాక్చువల్గా మందడం నుంచి అనంతారం వరకు వెళ్ళేటటువంటి రోడ్డు అండి, మనకు ఎదురుగా కనిపిస్తుంది. ఇటు పక్క మీరు చూసుకున్నట్లయితే తుళ్ళూరు మీదుగా ఆ రోడ్డు అయితే వెళ్తుంది. ఎలాంటి వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి సంబంధించి వర్కర్ షెడ్లు కూడా వేసేసారండి. ఈ రోడ్డు చూడొచ్చు మందరం వైపు వెళుతుంది. ఇది ఇక్కడ కనిపిస్తుంది గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అండి ఎదురుగా. దాని బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మాత్రం మనకి విట్ కాలేజ్ అండి. సో అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో గవర్నమెంట్ సిటీలో నిర్మితమవుతున్నటువంటి బిల్డింగ్స్ అన్నీ చూడొచ్చు. గతంలో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు ఏం చేశాడు అంటున్నారు. వర్కులు స్టార్ట్ అయిన తర్వాత చూస్తుంటే తెలుస్తుంది ఏం చేశాడో. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసానికి కూడా ఇవన్నీ కూడా ఒక సజీవ సాక్ష్యాల్లాగా నిలబడి ఉన్నాయండి. ఎందుకంటే ఇంత వర్క్ జరిగిన తర్వాత ఎవరో కూడా ఆపేయాలి అని అనుకోరు, కంటిన్యూ చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నెక్స్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వం చేసిన పనులు ముందుకు తీసుకెళ్లే పనులే చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు వాటన్నిటిని ఆపేశారు. చూడండి ఐరన్ పైకి అంటే ఫ్లోర్లు 12 ఫ్లోర్లు, కొంత 10 ఫ్లోర్లు వేసిన బిల్డింగ్లు ఉన్నాయి, 8 వేసిన ఉన్నాయి, 6 వేసిన ఉన్నాయి, ఇట్లా
వాటన్నింటినీ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయినవి మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇవన్నీ కల్పించలేదు. వాటి పక్కనే అదే రోడ్లో స్ట్రైట్గా మనకు హైకోర్టు కూడా కనిపిస్తుంది చూడండి. సో అమరావతిలో అనేవి వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఇంకొక 6 నెలల్లో దాదాపుగా 1,00,000 మంది వచ్చే పని చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇదేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.